హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుంటే మూల్యం తప్పదు. వాహనంపై సెల్ ఫోన్ మాట్లాడితే చాలా చెల్లించుకోవాల్సి వాహన బీమా పొల్యూషన్ పత్రం ఉండాల్సిందే అని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ మోటార్ వాహన చట్టాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులపై మార్చి 1 నుంచి కొత్త చట్టాల ప్రకారం జరిమానాలు పడనున్నాయి. ఇప్పటి వరకు ₹100, ₹500, ₹1000 వరకు జరిమానాలు ఉండగా కొత్త చట్టం ప్రకారం 1000 నుంచి 10,000 వరకు జరిమానాలు ఉన్నాయి. వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారిపై ఎడవపేడ జరిమానాలు పడనున్నాయి. నూతన మోటార్ వాహన చట్టం నిబంధనల జీవో నెంబర్ 21 ప్రకారం అమలు చేయడానికి అధికారుల రంగం సిద్ధం చేశారు. శనివారం నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారని తెలిపారు. తెలియజేయడమేమనగా గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మనకు 1/3/2025 నుంచి ఎంవి చలాన్స్ అనేవి పెరిగినవి. ఎవరైనా ఎంవి వైలేషన్స్, మోటార్ వెహికల్ యాక్ట్ వైలేషన్స్ చేస్తే దాంట్లో చలాన్లు అనేది ఎక్కువ మొత్తంలో ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మీకు హెల్మెట్ లేకపోతే ₹135 ఫైన్ వేస్తుంటే ఇప్పుడు అదే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ₹1000 ఫైన్ పడుతుంది. అలాగే వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేకపోతే ₹1000 ఫైన్ పడుతుంది. అంటే ఒకసారి హెల్మెట్ లేకుండా మీరు పట్టుబడితే మీకు బండి నడిపిన వ్యక్తికి మరియు వెనక కూర్చున్న వ్యక్తికి కూడా ఫైన్ పడుతుంది. అంటే టోటల్గా ₹2000 ఫైన్ పడుతుంది. అదే ఎవరైనా వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ నడిపితే ₹5000 ఫైన్ పడుతుంది. ఇంతకు ముందు అది ₹535 ఉండింది. ఇప్పుడు దాన్ని 5,000కు పెంచడం జరిగింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి ఎవరైనా మోటార్ సైకిల్ ఇస్తే ఆ బండి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ బండి ఓనర్కి కూడా ₹5,000 పడుతుంది. అంటే ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి పట్టుబడితే ₹10,000 మీరు ఫైన్ కట్టుకోవాలి. ఇది ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే మొబైల్ డ్రైవింగ్ చేస్తే ఇంతకు ముందు ₹1035 ఉండింది. ఇప్పుడు ₹1,500 చేసినారు. దానికి మొబైల్ డ్రైవింగ్ ₹1,500తో పాటు డేంజరస్ డ్రైవింగ్ అనేది కూడా యాడ్ చేసి మీకు మరొక ₹1000 అంటే ₹2,500 చలాన వేయడం జరుగుతుంది. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మీరు కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టు వారు ₹10,000 ఫైన్ వేసే అవకాశం ఉంది. లేకపోతే జైలు శిక్ష కూడా మీకు విధించవచ్చు. అలాగే దీంట్లో ఇన్సూరెన్స్ లేని బండ్లు, అంటే ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలంటే మీకు రేపొద్దున ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కూడా మీకు ఏదైనా క్లెయిమ్ రావాలంటే బండికి ఇన్సూరెన్స్ అనేది ఉంటేనే మీకు క్లెయిమ్ వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ లేకుండా మీరు వాహనం నడిపితే మొదటిసారి ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు 2,000, రెండోసారి పట్టుకుంటే ₹4,000 ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రతి బండికి పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. పొల్యూషన్ సర్టిఫికేట్ ఇంతకు ముందు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ₹100 ఫైన్ ఉండేది. ఇప్పుడు దానిని ₹1000 చేయడం జరిగింది. మీరు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా మీకు బండి మీద ఎటువంటి చలానాలు పెండింగ్ ఉండకూడదు. మీకు చలానాలు పెండింగ్ ఉంటే మీకు పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరగదు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఏ అధికారి అయినా వాహనాలు తనిఖీ చేసేటప్పుడు మీరు వాళ్ళకు సహకరించి వాళ్ళు అడిగిన పూర్తి వివరాలు మీరు అందజేయాలి. మీరు అట్లా అందజేయలేని పక్షంలో దానికి కూడా ₹750 ఫైన్ విధించబడుతుంది.